ఉప ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోందా? ఎమ్మెల్యేలపై వేటు కోసం ఎదురు చూస్తోందా? ఏదో ఒక రాజకీయం చేయొచ్చనే వ్యూహమా? అనర్హత వేయండని బొత్స వ్యాఖ్యలు. ప్రతిపక్ష పాత్రలో వైసీపీ విఫలమైందని అర్థమైపోయింది. ఆ పాత్రలోకి బీసీవై పార్టీ వచ్చేసింది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో గాని, ఉప్పాడలో మత్స్యకారుల సమస్యపై గాని, కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా గాని, ఇప్పుడు తుఫాన్ బాధితులకు అండగా ఉండడం గాని ప్రతి ప్రజా పౌరులు ముందుంటోంది భారత చైతన్య యువజన పార్టీ. క్షణం తీరిక లేకుండా వరుస జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా ఇస్తున్నారు. సో ప్రజల తరపున పోరాటం చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వైసీపీకి మాత్రం పోరాటం చేయాలనే ఆలోచనే లేదు. వైఎస్ జగన్కు ప్రజల మధ్య ఉండడమే ఇష్టం లేదు. బట్ ఏదో ఒక రాజకీయం కావాలిగా. అది ఉప ఎన్నికలైతే చేతి నిండా పని. ఓ 6 నెలల పాటు మరే ప్రజా సమస్యపై పోరాటం చేయక్కర్లేదనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటుకు సిద్ధమవుతున్నారన్న వార్తపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ చూస్తే ఉప ఎన్నికలు కోరుకుంటున్నట్టే కనిపిస్తోంది. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై వేటు వేసే హక్కు ఎందుకు ఆగుతున్నారు అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలతో 60 రోజులు పూర్తవుతాయి. సో స్పీకర్కు అధికారాలు లభించినట్టే. పైగా జీతం తీసుకుంటున్నారు తప్ప అసెంబ్లీకి రావడం లేదు. దీంతో వేటు తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వేటు తప్పదని తెలిసినా వైసీపీ జాగ్రత్త పడడం లేదు. అసెంబ్లీకి వెళ్ళమని ఎమ్మెల్యేలకు చెప్పడం లేదు. వైఎస్ జగనేమో తాను ఎమ్మెల్యేలను ఆపడం లేదని అన్నారే తప్ప వెళ్ళమనడం లేదు. అంటే ఎన్నికలకే రెడీ అవుతున్నట్టుంది. మొత్తానికి ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాటం కంటే బై ఎలక్షన్ వస్తేనే కాస్త రాజకీయం చేయొచ్చనే భావిస్తున్నట్టుంది వైసీపీ.